అయ్యో రాములా! ఈ లోకం ఎక్కడ పోతుందో ఏమో అని కొంచెం కూడా అర్థమవుతలేదు. ఎందుకు చెప్తుండు, ఏం మాట్లాడుతున్నారని అర్థం అనుకుంటున్నారా? ఇక గాడికే వస్తున్నా. ఇంకా ఏమన్నా పెళ్ళి చేసుకోవాలంటే పిల్లగాడు కావాలి, అవునా? మరి ఈడ ఇద్దరు ఆడోళ్ళు కలిసి పెళ్ళి చేసుకున్నారు. ఇక మొగోళ్ళు పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది, ఆడోళ్ళు పెళ్ళి చేసుకోవడం జరుగుతుంది. ఇక ప్రపంచం అనేది ఇక అందంగానికి వచ్చింది సుమి. ఎందుకంటే ఇది కలియుగం అంటే కలియుగం తీరుగానే ఉంటుంది. అయితే ఈ ఇద్దరు అమ్మాయిల ఆట ఏదో ఇన్స్టానో బొనిస్టానో ఏదో ఉంటుందట కదా. ఇక గండ్ల పరిచయం ఆట. ఇక ఆమె మొగడు తాగొచ్చి కొడతాడట, ఈమె మొగడు తాగొచ్చి కొడతాడట. ఇంక ఇట్లా కొట్టిగా చాలా ఇబ్బందుల పాలయ్యి ఇక సిరాకు పుట్టి బయటికి వెళ్ళి వచ్చిరట. ఇంకా వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయమే ఇంకా ఈ ఆడోళ్ళు పెళ్ళి చేసుకున్నారట. ఏమైనా ఉన్నా సిగ్గు మానం ఏమైనా ఉన్నదా? ఇక నాన్నోడితో నేను అనొద్దు కానీ సుమి. ఇక ఎందుకంటే జర విలువ అనేది కాపాడుకోవాలి. పెళ్ళి అనేది ఆడపోరగాలు మగపోరగాలు కలుసుకొని చేసుకునేదే పెళ్ళి. అయితే ఇంకా ఈ ముచ్చట ఎడ జరిగింది తెలుసా? అందులో యూపీలో ఉన్న గోరకల్వాడ ఈ ఇంత ఘటన మస్తు చోటు చేసుకుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఎగవాడి చూస్తున్నారట వాళ్ళ ముఖాలని. ఇంకా అయితే ఈ సోషల్ మీడియా వచ్చిన కానించి అయితే అందరూ ఎవరిని చూడు ఏ చిన్న జరిగినా కూడా టిక్కున నాన్నలో పెడుతుర్రు. అది అందరికి ప్రపంచం మొత్తం తెలుస్తుంది. ఇక అందులో కొన్ని నవ్వించేటివి అయితే కొన్ని ఏడిపించేటివి అయితే కొన్ని బాధ పెట్టేటివి ఉంటాయి. ఇక కానీ గిట్లా ఇంత చిత్రాలు చేస్తుంటే ఇక కలియుగం అందం కాకుండా ఉంటుంది. ఇంక రోజులల్లో అందరూ అమ్మాయిలు కూడా చూసుకోవాలి పిల్లల్ని అందరినీ. ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవాలి. గిట్లాంటివి జరుగుతాయి. మరి మీరు కూడా చేసారు సుమి, మళ్ళీ ముంజారుతో మీకు కూడా చెప్తున్నా.